కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ హెచ్చరించారు. బుధవారం స్థానిక నరేంద్ర సెంటర్లో సిఐటియు ఆల్ ఇండియా పిలుపులో భాగంగా కార్మికుల ధర్నా ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పివి ప్రతాప్ మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వారిని రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ ఆపాలని, అంగన్వాడీ, ఆశా, ఐకేపీ, ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చట్టాలు పాత కార్మిక చట్టాలు పాత కార్మిక చట్టాలు డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్ నరేంద్ర మోడీ అంబానీ అదానీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ అంబానీ అదానీలకు తొత్తుగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ భారతదేశ సార్వభౌమత్వాన్ని విఘాతం కలిగిస్తున్న నరేంద్ర మోడీ కార్మిక హక్కులపై దాడి చేస్తున్న నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను రద్దు చేస్తున్న నరేంద్ర మోడీ కార్మికులను బానిసలుగా మారుస్తున్న నరేంద్ర మోడీ పోరాడతాం పోరాడతాం మోడీ విధానాలకు వ్యతిరేకంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు వర్ధిల్లాలి ఉద్యోగ కార్మికుల ఐక్యత ఉద్యోగ కార్మికుల ఐక్యత ఉద్యోగ కార్మికుల ఐక్యత భద్రత కల్పించాలని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే వాళ్ళ కొత్తగా ఈ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కొంతమందిని ఈ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించడం, వీళ్ళు మీరు వెళ్ళిపోండి, మీ ప్రభుత్వం కాదు ఇది మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వంలో మా వాళ్ళు పెట్టుకుంటాం అనే పేరుతో చాలా చోట్ల ఇవాళ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. దీన్ని ఇవాళ మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లందరినీ కొనసాగించాలి. అలా ఎవరినైనా తొలగిస్తే తప్పనిసరిగా సిఐటియు ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనని కొనసాగిస్తామని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఇవాళ ఆటో కార్మికులు, హమాలీ కార్మికులు, అలాగే అనేక కార్మికులు ఇవాళ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికులకి గతంలో సంక్షేమ బోర్డు పోరాటాల ద్వారా సాధించుకున్నాం. దాన్ని ఇవాళ ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ లేబర్ కోడ్స్లో భాగంగా దాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పునరుద్ధరించాలి భవన నిర్మాణ బోర్డుని. అలాగే వాళ్ళకి కనీసమైనటువంటి హక్కులు అందులో ఉన్నాయి, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాటిని కొనసాగించాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఇవాళ ఈ ప్రధానమైనటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం డిమాండ్స్ డేని ఇవాళ చేపడతా ఉంది. ఈ డిమాండ్స్ డేలో ఇచ్చినటువంటి ఈ విజ్ఞాపన పత్రాలను కానీ ఈ డిమాండ్స్ని కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించినటువంటి నేపథ్యంలో అవసరమైతే భవిష్యత్తు పోరాటాలకి రైతాంగం సాగించినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలని ఆదర్శంగా తీసుకుని సుదీర్ఘకాలం అవసరమైతే చలో ఢిల్లీ కూడా వెళ్లేటువంటి ఆలోచన కార్మిక వర్గం చేస్తుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకి లొంగి ఉండడం కాకుండా, కార్పొరేట్లకి అడుగులకు మడుగులు ఎత్తడం కాకుండా, కార్పొరేట్లకి యావత్ భారతదేశాన్ని అప్పగించేటువంటి పని కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, పేద ప్రజలు వాళ్ళ సమస్యలు, వాళ్ళ హక్కుల్ని పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ మొన్న రీసెంట్గా ఇవాళ జియో పెద్ద ఎత్తున ఈ ఫోన్ సంబంధించినటువంటిది రీఛార్జీలని భారీ ఎత్తున పెంచారు, ఎయిర్టెల్ పెంచారు. మరి దాని మీద ఎక్కడ మాట్లాడట్లా. కార్పొరేట్లకు అనుకూలంగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటిది బిఎస్ఎన్ఎల్ని నాశనం చేసేసి ఇవాళ కార్పొరేట్ సంస్థలైనటువంటి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీటికి వ్యతిరేకంగా మా సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని కూడా భవిష్యత్తులో చేపడతాం. ఇప్పటికైనా ఈ మూడోసారి ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం నేర్చుకోకపోతే రేపు భవిష్యత్తులో పోరాటాల ద్వారా మీకు ఆ రకమైనటువంటి పద్ధతిని ఎలా ఉంటుందో చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.